లీగల్గా ఉండే టస్సిల్స్ని ఎట్లా ఫేస్ చేస్తుంది దానికి అంత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ? ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే లీడర్లు అంటే మనకి తెలుసు ఎలా ఉంటారో, అవతల పార్టీలతోటి సాధారణంగా వాళ్ళ మీద అభియోగాలు ఉంటాయి. అంత పసలేని వాదనలతో వెళ్తారని ఇలాంటి ఒక అభియోగం. నేను అంతవరకే కన్ఫైన్ అవుతాను. ఈ పసలేని వాదనలు ఉన్నవాళ్ళు కాకుండా కరెక్ట్గా టీటీడీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా కోర్టు కేసులు ఫేస్ చేసేప్పుడు హిందూ ధర్మం మీద, తిరుమల వెంకన్న మీద నమ్మకం ఉన్న లాయర్లను పంపించే అవకాశం మీ ప్రభుత్వంలో, ఎందుకంటే మీరే సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో కావాలని మీ నాయకుడు డిమాండ్ చేశాడు. నౌ హీ హాస్ బికమ్ ఏ నేషనల్ లీడర్, నాట్ ఏ రీజనల్ పార్టీ లీడర్. తెలుసు కదా? యా, అబ్సల్యూట్లీ సార్. మీరు అన్నట్టు ఇప్పుడు గతంలో జరిగిన పొరపాట్లను, తప్పులను రిపీట్ చేయకుండా ఉండడం కోసమే మాకు 164 సీట్లతో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఒక్కొక్కరికి 90,000, 70,000 మెజారిటీ ఇచ్చారు. ఒక ఎంపీకి వచ్చే రిజల్ట్ ఒక ఎమ్మెల్యేకి రావడం అనేది దేశ చరిత్రలో అద్భుతమైన విషయంగా దాన్ని మేము నిలబెట్టుకుంటాం. మేము ఏమంటున్నామంటే దాన్ని మేము నిలబెట్టుకునేలా ప్రతి అంశంలో ప్రయత్నిస్తాము, దాన్ని నిజం చేసి చూపిస్తామని గర్వంగా చెప్తున్నాం. అయితే మీరు టీటీడీకి అనేది ఒక అటానమస్ బాడీ, స్వతంత్ర బాడీ కాబట్టి కోర్టులు కూడా గతంలో కొన్ని ఘటనలకు సంబంధించినవి టీటీడీ ఒక బోర్డు అనేది ఇండివిజువల్ డెసిషన్ గా తీసుకున్న పాలక మండలి నిర్ణయాలకి మేము అందులో జోక్యం చేసుకోలేమంటూ కొన్ని నిర్ణయాలను గతంలో కూడా వెలువరించడం జరిగింది. అయితే ఏదైతే ఈ అన్యమతస్తులకు సంబంధించినది ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో దాంట్లో కూడా ఖచ్చితమైన ఆధారాలతో ఆ బోర్డుకు సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి పాలక మండలి తీసుకునే నిర్ణయాలకు బద్దులై ఉండాలనేది ఒక కంక్లూడ్ చేసుకునే విషయం. కాబట్టి ఎవరైనా సరే టీటీడీకి సంబంధించినది ఖచ్చితమైన హిందువులు అనే ఉండాలనేది ఖచ్చితమైన నియమము. ఆ నియమంకు తగినట్టే బోర్డు కానీ ఉద్యోగులు కానీ ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ అలాగ ఎవరైనా వైలేట్ చేసి ఇతర మతస్థులు ఎవరన్నా ఉన్నా వాటిని మా దృష్టికి తీసుకురండి, దాన్ని మేము తప్పకుండా రివోక్ చేస్తాము. ఆ కాన్ఫిడెన్స్ ను, ఆ ధైర్యాన్ని హిందువులకు లేకపోతే తిరుమలకు సంబంధించిన పవిత్రతని తప్పకుండా రెస్టోర్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ఎలాంటి పొరపాట్లు జరగకోకుండా భక్తుల యొక్క మనోభావాలను ఖచ్చితంగా నిలబెట్టే బాధ్యత కూడా తీసుకుంటుంది. దానికి చట్టాలకు సంబంధించి కావచ్చు, కోర్టులకు సంబంధించి కావచ్చు, లీగల్ గా ఉండే ప్రతిదీ కూడా ఖచ్చితంగా దాన్ని మీరు అనుకున్నట్టు మేము చేయగలిగినది ఖచ్చితంగా చేసి చూపిస్తాము. బట్ ఇందులో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇందాక సారు వైసీపీ సార్ అంటున్నట్టు వారి హయాంలో ఘనంగా జరిగింది, చాలా తప్పులు ఏమీ లేకోకుండా అత్యద్భుతమైన చేశాము పాలక మండలికి సంబంధించి అని అంటున్నారు. పాలక మండలికి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి నేను ఓపెనింగ్ లోనే చెప్పినట్టు మీరు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది అనేది గత 5 ఏళ్లలో దర్శనానికి వెళ్ళిన ఏ భక్తుడిని అడిగినా కూడా చెప్తారు సార్. మీరు దాని గురించి మళ్ళీ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడొద్దండి. అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది మీ కథ. మేము ప్రజలకు ఇచ్చిన హామీలకు ప్రతి విషయంలో ఇప్పుడు నెరవేరుస్తున్నాము. దానికి తగినట్టు ఖచ్చితంగా టీటీడీ అనేది పాలక మండలి నిర్ణయాలు ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకంటే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. వారిని నిరంతరము వాళ్ళ దగ్గర నుంచి వినతులు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, నిరంతరం తీసుకొని వాటిని రెక్టిఫై చేసి రెస్టోర్ చేస్తాము. అందులో ఎలాంటి రెండో సందేహం అక్కర్లేదు సార్. రైట్, ఫైనల్గా చాలా క్విక్గా కంక్లూడ్ చేయండి జగదీష్ గారు. ఈ లీగల్ బ్యాటిల్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీటీడీ దగ్గర మంచి ఘటన సమర్థులు, హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల నమ్మకము, విశ్వాసం ఉండటమే కాకుండా ఆచరించే సీనియర్ న్యాయవాదులు, మీరు కూడా న్యాయవాదే, టీటీడీ ఇలాంటి వారిని ఎంగేజ్ చేసుకునే అవకాశం ఉందా? లేదా కెన్ వి ఎక్స్పెక్ట్? అలాగే పింక్ డైమండ్ సంగతి ఏంటి? ఎవరన్నా మీకు ఏమైనా దొరికిందా తిరుపతి వెళ్ళే దారిలో? పింక్ డైమండ్ ఏమన్నా దొరికిందా? వైసీపీ ఇప్పుడు మీరు అన్నారు తిరుమల దేవస్థానం ఏ విధంగా దీన్ని లీగల్ గా ఫైట్ చేసి ఈ అన్ని మతస్థుల విషయంలోని సార్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రామ జన్మభూమి సార్. కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేసాము. కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు అదే 100 సంవత్సరాలు ఫైట్ చేసాం. ఓ మహానుభావుడు, ఆయన కూడా బ్రాహ్మణోత్తముడు, ఆయన లాయర్ గా ఆయన కూడా దాన్ని వాదించాడు. అంటే సమయం పట్టొచ్చేమో కానీ ధర్మం గెలుస్తుంది అనే దానికి రామ జన్మభూమి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గెలవటాన్ని మనం ప్రస్తుతం ఉన్న ఇక ప్యానెల్లో అని అడుగుతున్నా. ఖచ్చితంగా అవకాశం ఉంది సార్. ఇందాక మా రవికిరణ్ గారు చెప్పినట్టు ఒక జడ్జి గారు అతని ముందున్న డాక్యుమెంట్స్ మాత్రమే పరిశీలించి వాళ్ళు సమర్పించిన, అంటే నేను ఆ రోజు ఉద్యోగంలో చేరేటాడు, నేను క్రైస్తవుని, నేను ముస్లిం నేను చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు మమ్మల్ని అర్థార్థంగా వదిలేస్తే మా బతుకులు ఏం కావాలన్నప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళ ఆ నిర్ణయం తీసుకోవచ్చు. దానిపైన కూడా సమీక్షిస్తాం. ఇంకా కావాల్సిన ఆధారాలని కోర్టు ముందర పెడతాం. ఇందుకు కావాల్సిన ఎక్సర్సైజ్ జరుగుతుంది. పింక్ డైమండ్ గురించి కూడా గతంలో తిరుపతి కోర్టులో జరిగిన ఈ విషయంలో కూడా కోటేశ్వరరావు గారిని, దొద్దల కోటేశ్వరరావు గారిని
ఆయన కూడా ఈ కేసులో వాదించారు, గుంటూరు చెందిన సీనియర్ న్యాయవాది. దీనిపైన ఫుల్ ఫైల్ కూడా మళ్ళీ జూనియర్లకు కూడా పంపిస్తున్నారు. ఈ వీటిపైన కూడా సమగ్రంగా కావాల్సిన ఆధారాలను తీసుకుని వీటిపైన ఫైట్ చేస్తాం. ఆ రోజు పింక్ డైమండ్ అనవసరంగా రాడాంతరం చేసి ఈ ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా తెలుస్తాం. ఏదైతే పింక్ డైమండ్ పైన కంప్లైంట్ పెట్టాడో ఆ రమణ దీక్షితులు కూడా ఈ రోజు అప్రూవల్ గా మారిపోయి ఆయన చెప్పాల్సిన 4 మాటలు చెప్తున్నాడు. సో కోర్టులో ఇది కూడా సాక్ష్యం అవుతుంది. రెండో విషయం, ఒక చిన్న విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను. రామ్ గోపాల్ వర్మ గోవిందా గోవిందా అనే సినిమా తీసినప్పుడు ఆ వజ్ర కిరీటాన్ని దొంగతనం చేయడానికి ఓ సెట్ వేస్తారు. గుడిలో అయితే ఆ గుడి సెట్ వేసి అందులో దుండగులు వెళ్ళి దాన్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు బూట్లు వేసుకుంటే దీని సెన్సార్ బోర్డు 13 నిమిషాల గల నిడివిని 3 నిమిషాలకి తగ్గించేసి ఎడిట్ చేసింది. అలాంటిది ఈ ముఖ్యమంత్రి తిరుమలకి రాకుండా 8 కిలోమీటర్లకు హెలికాప్టర్ వెళ్ళిన ఈ ముఖ్యమంత్రి తిరుమలకి రాకుండా ఇంటి దగ్గర సెట్ వేసుకుని అక్కడ కూడా ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో మర్చేయడాన్ని మన మీడియా అంతా కళ్ళతో చూసాం. దీన్ని పాదయాత్ర ఇంటి పేరుగా పెట్టుకున్న వెంకటేశ్వర రెడ్డి గారు ఒప్పుకోకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు. ఆయన వాదించినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి దౌర్భాగ్యాలను కూడా చట్టపరంగా సెన్సార్ బోర్డ్ నథింగ్ బట్ చట్టం కదా, ఈ తప్పు చేసిన వీళ్ళని కూడా శిక్షించాలని, ఇది కూడా తప్పే అని, హిందూ ధర్మం పైన ఇది దాడిని నేను అనలిస్ట్ గానే కాకుండా నేను హిందూగా చెప్తున్నాను. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి, మీ స్టాండ్ ఏంటి? మతాన్ని అడ్డం పెట్టుకొని బతకడం, పరిపాలన మర్చిపోయారు. మతాన్ని అడ్డం పెట్టుకొని బతకడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఆధారాలు ఏమి లేవు. మీరు మాత్రం మతాల గురించి ఇష్టం మాట్లాడతారు. మీకంటే ఎక్కువ హిందూ మతం మీరు ఫస్ట్ హిందూ ధర్మం మీరే కనిపెట్టినట్టు, హిందూ ధర్మం మీ వల్లే ఉద్భవిస్తున్నట్టు, మీ వల్లే హిందూ ధర్మం మీరే గొప్పవాళ్ళైనట్టు, హిందూ ధర్మం మీరే హిందూ ధర్మం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. చూద్దాం టీటీడీ తీసుకున్న నిర్ణయాలు పాజిటివ్ గా ఉన్నాయి, ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నారు. లెట్ us hope so.